ప్రముఖ నటుడు నాగార్జున గారు తమ తండ్రి అక్కినేని నాగేశ్వరరావు గారి జేబులోంచి డబ్బులు తీసుకున్నారని ఒక ఇంట్రెస్టింగ్ విషయానికి వెల్లడించారు. కుబేరా సినిమా ప్రమోషన్ ఈవెంట్లో ఈ విషయానికి బయటపడింది. అక్కినేని ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కినేని నాగేశ్వరరావు కారణంగా ఆయన ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు ఇండస్ట్రీని ఏలుతోంది. అక్కినేని నాగేశ్వరరావు కుమారుడు నాగార్జున, అలాగే ఆయన మనుమలు నాగచైతన్య, అక్కినేని అఖిల్, అటు సుమంత్ ఇలా చాలా మంది ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అక్కినేని నాగేశ్వరరావు బాటలో నడుస్తున్నారు. అయితే అలాంటి అక్కినేని నాగేశ్వరరావు జేబు కొట్టేశాడు స్టార్ హీరో. ఆయన జేబులో ఉన్న డబ్బులను నిత్యం దొంగిలించేవాడు. ఆ స్టార్ హీరో ఎవరో కాదు, అక్కినేని నాగార్జున. ఈ విషయాన్ని స్వయంగా అక్కినేని నాగార్జున తాజాగా వెల్లడించారు. అక్కినేని నాగార్జున, హీరో ధనుష్, రష్మిక మందన్న కాంబినేషన్లో కుబేర సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. నిన్న ఈ సినిమా ఈవెంట్ చాలా గ్రాండ్గా నిర్వహించారు. ఈ సందర్భంగా యాంకర్ సుమ అక్కినేని నాగార్జున అను పలు ప్రశ్నలు అడిగింది. ఈ నేపథ్యంలోనే అక్కినేని నాగేశ్వరరావు వాలెట్ నుంచి చాలాసార్లు డబ్బులు దొంగతనం చేశానని సుమ అడిగిన ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చారు నాగార్జున. అయితే తన కొడుకులు నాగచైతన్య అలాగే అఖిల్లు మాత్రం తన జేబులో ఎప్పుడూ కూడా డబ్బులు దొంగతనం చేయలేదని వివరించాడు. ఎందుకంటే తాను ఎప్పుడు వాలెట్ వాడకపోయే వాడిని అంటూ సింపుల్ ఆన్సర్ ఇచ్చారు అక్కినేని నాగార్జున. చివరగా నాగార్జున గారి ఈ వెల్లడి అభిమానులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. కుబేరా సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షిద్దాం.